నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 సంబంధించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఏజ్, ఎలిజిబిలిటీ, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, దాంతోపాటుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ సర్వీస్ టీచర్స్కి మరి ఏ పేపర్ ఎవరు రాయాలనేటువంటిది క్లియర్గా తెలియజేస్తూ, దానికి సంబంధించి సిలబస్ ఎలా చూసుకోవాలనేటువంటిది వివరాలు తెలియజేస్తూ, ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ఇతర మొదలైనటువంటి వివరాలతో పూర్తి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి. తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. మరి లేట్ చేయకుండా ఈరోజు ఈ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ 5 జూన్ 2026న విడుదలైంది. ఇందుకు సంబంధించి మనకి ఇలాగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది జూన్ 2026 సంబంధించి. దీనికి సంబంధించి కొన్ని మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం చూద్దాం. సో ఏపీ నార్మల్గానే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో అప్లికబిలిటీ అని చెప్పేసి ఏపీ టెట్ షాల్ అప్లై టు ఆల్ ది స్కూల్స్ రెఫర్డ్ అని చెప్పేసి ఇక్కడ అందరికీ కూడా వర్తిస్తుంది, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ అని చెప్పేసి. టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ అని ఇచ్చారు. మరి ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఉండి మరి రిటైర్మెంట్కి ఇంకొక 5 ఏళ్ళు కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు ఈ పేపర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అయితే ఎవరు రాయాలి ఏ పేపర్ అంటే కనుక ఇక్కడ ఎవరైతే మరి మీరు ఎస్జిటిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళు నార్మల్ స్కూల్లో వర్క్ చేస్తున్నట్లయితే పేపర్ 1A అనేటువంటిది రాయాలి. అలాగే ఎవరైతే స్కూల్ స్టూడెంట్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు నార్మల్ స్కూల్లో చేస్తున్నట్లయితే కనుక పేపర్ 2A అనేటువంటిది అప్లై చేయాలి. మళ్ళీ 2B 1B అని ఉంటాయి. 1B 2B అంటే అవి స్పెషల్ ఎడ్యుకేషన్, అంటే ఎవరైతే మరి డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, సో దాంట్లో వర్క్ చేసినటువంటి వాళ్ళైతే ఆ పోస్ట్కి అయితే చేయాలి. మరి ఎవరైనా నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళాలనుకున్న వారైతే ఎస్జిటిలో ఉన్న వాళ్ళు సో మీ యొక్క సబ్జెక్ట్లో ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మీరు పేపర్ 2 అయితే రాసుకోవచ్చండి. సో ఇక్కడ మరి ఏది ఉన్నప్పటికీ మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్సే ఇక్కడ ఫైనల్ అయితే అండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే టెట్ ఫర్ లాంగ్వేజ్ అండ్ సోషల్ స్టడీస్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ సపరేట్గా ఉంటుంది. అంటే లాంగ్వేజ్ క్యాండిడేట్స్ ఎవరైతే హిందీ, తెలుగు, ఇంగ్లీష్కి అప్లై చేస్తారో వాళ్ళకి సపరేట్ మనకి 60 మార్క్స్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఉన్నటువంటిది ఉంటుంది. నార్మల్గా అయితే సోషల్ వాళ్ళకి సోషల్ స్టడీస్ ఉంటాయి, అలాగే సైన్సెస్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ కంబైన్గా ఒక 60 మార్క్స్ అయితే ఉంటుంది. అది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక అందరికీ 1000 రూపాయలు అనేటువంటిది ఎగ్జామ్ ఫీజు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే దీన్ని ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. అయితే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద ఇస్తాను, అక్కడ నుంచి మీరు పేమెంట్ అనేది కూడా చేయొచ్చు. అయితే జూన్ 5 నుంచి జూలై 7 వరకు అయితే మీరు అప్లై అయితే పేమెంట్ అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్ అనేది ఇక్కడ క్లియర్గా మీకు వెబ్సైట్ ఇచ్చారు కదా. ఈ వెబ్సైట్లో మీరు 5 జూన్ 2026 నుంచి 5 జూలై 2026 వరకు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇది కూడా నేను ఎలా అనేటువంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉంటాయి. అలాగే మున్సిపాలిటీస్, డివిజన్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి ఏరియాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటుగా ఇంకా ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక మరి ఎవరైతే వాళ్ళ యొక్క పేపర్స్ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ దగ్గరకు చూసుకున్నట్లయితే కనుక 2A 2B 1A 1B అని ఉంటాయి. ఎవరైతే 1 to 5th క్లాస్ చేయాలనుకుంటారో వాళ్ళు 1A పేపర్ అయితే రాయాలి, నార్మల్ స్కూల్లో చేయాలనుకుంటే వారు. ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి చేస్తారో వాళ్ళు 1B అనేటువంటిది రాయాలి. మరి అలాగే స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే నార్మల్ స్కూల్లో చేస్తున్నారో వాళ్ళు పేపర్ 2A అనేటువంటిది రాయాలి. అలాగే ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్లో చేస్తున్నారో వాళ్ళు పేపర్ 2B, అలాగే స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నట్లయితే కనుక వాళ్ళు పేపర్ 2B అనేటువంటిది ఇక్కడ రాయాలి అని చెప్పేసి ఇక్కడ నేషనల్ NCTE ప్రకారంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటిది అపియర్ ఫర్ ది ఏపీ టెట్ 2026 అని ఇచ్చారు. ఇదే ఇక్కడ మనకి క్లియర్గా షార్ట్గా చెప్పడం అన్నట్లు. నెక్స్ట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, సో మీరు అయితే కోర్స్ కంప్లీషన్ చేస్తుంటారు కదా, డిఈడి ఎవరైతే అపియరింగ్ ఉంటారో వాళ్ళు అయితే రాయొచ్చు. కాకపోతే డిఎస్సికి వాళ్ళు అర్హులు కాదని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఒకవేళ కనుక మీకు డిఎస్సి వచ్చే టయానికి మీకు అది ఉన్నట్లయితే కనుక మీరు బీఎడ్స్ అన్ని కూడా క్వాలిఫై అయ్యి అపియర్ అయినట్లయితే కనుక పాస్ అయినట్లయితే మీరు ఎలిజిబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ అనేది చెక్ చేయొచ్చు. వాటికి సంబంధించినట్టు నేను మీకు టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. మరి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ లింక్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే దీంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. అలాగే సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మరి ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే లింక్ ఇచ్చాను, అక్కడ కూడా చూడగలరు. మరి సోషల్ స్టడీకి సంబంధించి అలాగే హిందీకి పర్టికులర్గా అయితే హిందీకి సంబంధించి క్లాసెస్ కూడా అయితే చేయడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ కూడా నేను కింద అయితే ఇస్తాను. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టే స్ట్రక్చర్, కంటెంట్ అండ్ సిలబస్ ఆఫ్ ఏపీ టెట్ జూన్ 2026 అంటే ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఏపీ టెట్ జూన్ 2026 అంటే ఇది టోటల్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఇందులో పేపర్ 1A 1B 2A 2B అని చెప్పేసి 4 పేపర్లు అయితే ఉంటాయి. 4 ఎవరైతే వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకు క్లియర్గా ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ పేపర్ 2A అండ్ 2B అంటే ఇది ఎవరైతే
6th to 8th క్లాస్ టీచ్ చేయాలనుకుంటారు, అంటే స్కూల్ అసిస్టెంట్ ఒక రకంగా వాళ్ళకి ఇక్కడ 2A అనేటువంటిది వాళ్ళు రాయాల్సినటువంటిది ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ సిలబస్ అయితే నేను మీకు చూపిస్తాను, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో, అలాగే సిలబస్ ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ నేను చూపిస్తాను. ఆ విధంగా మీరైతే సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి నేరుగా అయితే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరి క్రైటీరియా ఫర్ 1A 1B 2A 2B అంటే కనుక ఏపీ జూన్ 2026 టెంటేటివ్ రిజల్ట్స్ విల్ బి, అంటే మనకి ఇక్కడ సెప్టెంబర్న వస్తాయన్నట్టుగా అయితే మనకి ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ సంబంధించి. అయితే ఇక్కడ ఏ విధంగా రావాలి దాంట్లో అన్నట్లయితే కనుక మరి ఎస్సీ వాళ్ళకైతే పీడబ్ల్యూడీ ఎస్టీ వాళ్ళకైతే 40% మార్క్స్ వస్తే, అంటే 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అంటే అబవ్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 60% మార్క్స్ అంటే 90 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారని చెప్పేసి ఇచ్చారు. అయితే ఈ ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత ఈ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేటువంటిది లైఫ్ టైం ఉంటుంది. ఇంతకుముందు 7 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు లైఫ్ టైం అయితే అయింది కాబట్టి మరి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టెట్ స్కోర్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ టీచర్ రిక్రూట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే కనుక ఇది డిఎస్సీ రాశారు కదా, అప్పుడు 20% వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి అంటుంటారు. చాలా మంది కంగారు పడతారు, టెట్లో ఎక్కువ మార్కులు వస్తేనే డిఎస్సీలో మనం క్వాలిఫై అవుతామంటే అదేం లేదు. క్లియర్గా మనకి ఇచ్చారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటున్నారు కదా. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే మీకు ఇచ్చినటువంటి ఏవైతే మార్క్స్ ఉన్నాయో దానికి పైన ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ డిఎస్సీలో మంచి స్కోరింగ్ తీసుకోవాలి, మంచి స్కోరింగ్ రావాలి. అక్కడ మేము ఒక మంచి పొజిషన్లో ఉంటే మేము సేఫ్ జోన్లో ఉంటాం అన్నట్టు వాళ్ళు మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ మార్కులు సాధించే ప్రయత్నం అయితే చేయాలి. అయితే 120+, 135+ కూడా తీసుకున్నా కూడా మీకు అక్కడ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. 20% వెయిటేజ్ ఉంటుందో అక్కడ మీకు మార్కులు యాడ్ అవుతాయి కాబట్టి అక్కడ అని చెప్తారు. సో మీరు మీ సహాయశక్తులు అయితే ప్రయత్నం చేయండి. 100% మీ యొక్క ఎఫర్ట్ అనేది ఇచ్చినట్టు కనుక తప్పకుండా మంచి మార్కులే సాధిస్తారు. మరి ఇక్కడ అబ్జెక్షన్స్ ఆన్కి అని చెప్పేసి దీనికి కూడా కొంత సమయం అనేటువంటిది ఇచ్చారు. సో మీకు ఆ టైం టేబుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నార్మలైజేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రొసీజర్ అనేటువంటిది ఇచ్చారు. తర్వాత మనకి అలాగే ఇక్కడ నార్మలైజేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. తర్వాత లీగల్ జ్యూరిడిక్షన్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఏదైతే కోర్ట్స్ ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటే అక్కడ మనకి ఇవి చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. మరి షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెట్ జూన్ 2026 సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చేసి 5/6/2026 అయితే వస్తుంది. అలాగే ఆన్లైన్లో మరి ఇక్కడ పేమెంట్ ఇది కూడా అంటే 5/6/2026 నుంచి 5/7/2026 వరకు చేయొచ్చు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఇక్కడ 2 ఇచ్చారు మీకు, ఈ లింక్స్ ద్వారా చేయాలి. ఇది కూడా మనకి 5/6/2026 నుంచి 5/7/2026 వరకు అయితే చేసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ మాక్ టెస్ట్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే కనుక 15 జూలై నుంచి మీకు 2026 నుంచి అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అయితే కనుక 25 జూలై నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ 5 ఆగస్ట్ 2026 to 21 ఆగస్ట్ 2026 వరకు అయితే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటాయి. మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకి 9:30 to 12 AM అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెకండ్ సెషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 2:30 PM నుంచి 5 PM వరకు అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. తర్వాత రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ చూసుకున్నట్లయితే 24 ఆగస్ట్ 2026 అయితే వస్తుంది. రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీ చూసుకున్నట్లయితే ఫ్రమ్ 25 ఆగస్ట్ 2026 to 31 ఆగస్ట్ 2026 వరకు అయితే చేసుకోవచ్చు. తర్వాత రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చేసి ఇక్కడ 8 సెప్టెంబర్ 2026. అలాగే మరి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి 15 సెప్టెంబర్ 26 వస్తాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయనటువంటి వారైనా కనుక జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే ఛానల్ని హైప్ చేసినట్లయితే కనుక మీరు మరింత మందికి చేరువయ్యేలాగా ఒక రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ వాళ్ళకు కూడా ఇది వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ కూడా చూసి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. దాంతోపాటుగా మన ఛానల్లో క్లాసెస్ అనేటువంటి జరగడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి ఛానల్ని రివ్యూ చేసినట్టు కనుక మీకు అక్కడ ప్లేలిస్ట్ కోర్సెస్ ఉంటాయి. ఫ్రీగా అయితే మీరు ఆ క్లాసెస్ చూసి ప్రాక్టీస్ అనేటువంటి చేయొచ్చు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఏపీ టెట్కి సంబంధించి మరి ఫుల్ డీటెయిల్స్ ఉన్నటువంటి ఏదైతే మాక్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఇప్పుడు మనకు చూసేద్దాం. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇక్కడ మనకి సేమ్ అదే డేట్స్ అవే ఇచ్చారు. దీనిలో నేను మెయిన్గా మీకు చెప్తూ ఉంటాను. మీ డౌట్స్ ఏమైనా ఉండదు కింద కామెంట్ అండి, తప్పకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక మరి ఇక్కడ క్వాలిఫికేషన్స్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 1A యాజ్ ఫర్ NCTE నామ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. దానికి ఏమంటే 1 to 5th క్లాస్ ఎవరైతే చెప్పాలనుకుంటే రెగ్యులర్ స్కూళ్ళలో వాళ్ళకి సెకండ్ గ్రేడ్ టీచర్స్కి మినిమం రిక్వైర్డ్ పాస్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ప్రీవియస్ అంటే క్వాలిఫికేషన్ 2000
ఆఫ్టర్ 2011 అపీరింగ్ ఏపీ టెట్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఏదైతే అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఇక్కడ మినిమం 45% అనేటువంటి ఉండాలి. మరి మిగతా వాళ్ళకి 50% వచ్చేసి ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ దాంట్లో పాస్ అయి ఉండాలని చెప్పేసి, దాంతోపాటుగా మరి డిఎల్ఏడ్ ఏదైతే ఉంటుందో అది పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇలాగా మనకి మెయిన్గా అయితే డిఎల్ఏడ్ ఇంటర్మీడియట్ అనేది వాళ్ళు చేయొచ్చు. అలాగే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 1B యాజ్ ఫర్ ఆర్సీఐ నామ్స్, అంటే ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ దాంట్లో చేయాలనుకుంటారో వాళ్ళు 1/5 క్లాస్ టీచ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ ఏమన్నారంటే ఇంటర్మీడియట్ ఇక్కడ 50% మార్క్స్తో ఉండాలి. అలాగే 2 year డిఎడ్ చేసి ఉండాలి స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మినిమం క్వాలిఫికేషన్కి అయితే చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2A యాజ్ ఫర్ ఎన్సిటిఈ నామ్స్, అంటే ఎవరైతే 6th to 8th క్లాస్ ఏది చేస్తారో, అంటే ఇక్కడ అన్ని కూడా వస్తాయి. అంటే ఫిజికల్ సైన్సెస్, తర్వాత బయాలజికల్ సైన్సెస్, అలాగే సోషల్ టీచర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ మరి మినిమం వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్ 2011 తర్వాత ఇక్కడ 50% ఉండాలి. 45% వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చారు. మరి వాళ్ళకి ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ ఎక్వైర్ అట్లీస్ట్ అని చెప్పేసి దేంట్లో అంటున్నారంటే కనుక క్యాండిడేట్స్ మస్ట్ ఎక్వైర్ 45% ఆఫ్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా మరి 4 year బ్యాచిలర్స్ ఎవరైతే చేస్తుంటారో ఎలిమినేషన్ ఎడ్యుకేషన్, అలాగే బీఈడీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు. తర్వాత 4 year తర్వాత ఇంటిగ్రేటెడ్ BA BED చేస్తుంటారు కదా వాళ్ళకు కూడా అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళు రాయాలంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి, బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది ఉంటే కనుక పేపర్ 2Aకి రాసుకోవచ్చు. అలాగే మరి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్ళలో వాళ్ళు చేసుకుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాటికి సంబంధించి ఏదైతే ఉంటుందో వాళ్ళైతే లాంగ్వేజ్ టీచర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి 6 to 8 వాళ్ళకి. సో వాళ్ళు కూడా మరి ఏంటంటే వాళ్ళకు కూడా సేమ్ ఇక్కడ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఉంటుందో వాళ్ళు మరి గ్రాడ్యుయేషన్ ఉండాలి, తర్వాత దాంతోపాటుగా బీఈడీ అనేటువంటి కూడా చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తర్వాత మినిమం రిక్వైర్డ్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఏబీ టెట్ 2026 అంటే ఇక్కడ సేమ్ అదే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి విత్ 45% వచ్చేసి వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇదే అండి. సో జనరల్గా మనం చూసినట్లయితే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 2B యాజ్ ఫర్ ఆర్సీఐ నామ్స్, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కాబట్టి మరి ఇక్కడ బీఈడీ చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, 50% మార్క్స్ వచ్చి ఉండాలి, గ్రాడ్యుయేషన్ అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది సింపుల్ నార్మల్గా అయితే ఇచ్చారు. ఇది ఒకసారి మీరు మళ్ళీ పూర్తి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సింపుల్గా అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి, బీఎడ్ ఉండాలి అంతే అండి. సో ఇక్కడ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువ ఏదైతే మనం ఏది మెయిన్ ఇంపార్టెంట్ అది మనం చూద్దాం. తర్వాత స్ట్రక్చర్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఏపీ టెట్ జూన్ 2026 అంటే ఇక్కడ మనకి 150 క్వశ్చన్స్ అయితే ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి టైమింగ్ అనేటువంటిది 2.5 hours టైం అది ఇచ్చారు. ఆ టైంలో అంటే చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పార్ట్ 1A ఫర్ క్లాసెస్ 1 to 5th రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళకైతే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. 150 మార్క్స్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 MCQs ఉంటాయి, 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1 మీరు ఏదైనా కూడా చూస్ చేసుకోవచ్చు దాంట్లో. లైక్ ఇక్కడ ఇచ్చారు కదా తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ అండ్ ఇక్కడ ఒరియా అని చెప్పేసి మరి ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ 2 కంపల్సరీగా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. వీళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటి ఉంటాయి 30 ఇలాగా 3 5 15 అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఈ విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1B వాళ్ళకైతే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఉంటుంది. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ 1కి 30 మార్క్స్, తర్వాత లాంగ్వేజ్ 2 ఇక్కడ ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది, ఇక్కడ 30 మార్క్స్ ఉంటుంది. అయితే వీళ్ళకి మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే వీళ్ళకి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ దగ్గర స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం అయితే ఉంటాయి. సేమ్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లాంగ్వేజ్ అది ఇచ్చింటారు, ఏది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ మనకి 2A చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ 2A వచ్చేసి పార్ట్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది, 30 MCQs. లాంగ్వేజ్ వచ్చేసి దీంట్లో కూడా ఏదైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే కనుక ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 అయితే కంపల్సరీగా ఇంగ్లీష్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి ఇక్కడ 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందుకు మరి బయాలజికల్ సైన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అలాగే సోషల్ స్టడీస్ వాళ్ళకైతే సోషల్ స్టడీస్కి సంబంధించిన 60 క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ వాళ్ళు అంటే ఎవరైతే తెలుగు ఉంటారో వాళ్ళు తెలుగుకి సంబంధించినటువంటి కంటెంట్ 48 క్వశ్చన్స్, ఇంగ్లీష్కి సంబంధించిన 48 క్వశ్చన్స్, లేదా హిందీ వాళ్ళైతే హిందీ వాళ్ళకి 48 క్వశ్చన్స్, తర్వాత 12 పెడగాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి. సో 60 మార్క్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. 2Bలో కూడా సేమ్ అదే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మిగతాదంతా కూడా మనకి ఇక్కడ మరి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీకి సంబంధించి ఇక్కడ పార్ట్ 4లో వీరికి 60 MCQs అయితే 60 మార్క్స్ ఉన్నాయి. తర్వాత లాంగ్వేజ్ 1 and 2 సేమ్ ఆ విధంగా ఉంది. 1లో ఏదైనా తీసుకోవచ్చు, లాంగ్వేజ్ 2లో మాత్రం కంపల్సరీగా ఇంగ్లీష్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 150 క్వశ్చన్ 150 మార్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ అండ్ ఇది ఇవ్వడం జరిగింది. సిలబస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ద క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్వల్ అని చెప్పేసి ఇంగ్లీష్ ఫాలోడ్ యాజ్ ఏ లాంగ్వేజ్
ఇక్కడ 1 ఏదైతే మీరు చూజ్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో మీకు వస్తుంది. అయితే ఒకవేళ మీరు తెలుగు చూజ్ చేసుకుంటే కనుక లాంగ్వేజ్ 1లో మీకు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు అలాగే మీకు తెలుగులో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషే ఉంటుంది. హిందీ వాళ్ళకి చూసుకుంటే కనుక హిందీ ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఏదైతే కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అట్లా ఇదైతే ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక పాస్ క్రైటీరియా అని చెప్పేసి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి చూడగలరు. ఇది మెయిన్ సింపుల్ థింగ్స్ అండి. ఏపీ టెట్ అప్లికబిలిటీ కూడా గురించి మనం మాట్లాడుకున్నాం. దీని గురించి కూడా తర్వాత వెయిటేజ్ 20% డిఎస్సీలో వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి అది కూడా మాట్లాడుకున్నాం. సర్టిఫికేట్ వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుందని చెప్పేసి అది కూడా మాట్లాడుకున్నాం. తర్వాత ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్, ఇది ఆన్లైన్లో వెళ్ళేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ ఏం చేయాలి. అయితే ఇక్కడ నేను ఇదే చెప్పడం తెలుసుకునేది ఏంటంటే మరి ఏదైతే మీ ఫోటో సిగ్నేచర్ ఇక్కడ చాలామంది కూడా పొరపాటు చేస్తుంటారండి. అదేంటంటే మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేటువంటిది బాగా కనపడాలి. తర్వాత ఆ ఫోటో కిందనే మీకు సిగ్నేచర్ ఉండేలాగా, అంటే ఒకే దాంట్లోనే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఇక్కడైతే ఉంటుంది. ఫోటో వచ్చేసి ఫోటోగ్రాఫ్ వచ్చేసి వైట్ పేపర్ అండ్ సైన్ బిలో ద సైన్ ఇది బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. బ్లాక్లోనే చేయాలి అని చెప్పేసి క్లియర్గా మనకి ఇచ్చారు చూడండి. అంటే మీ సిగ్నేచర్ బ్లాక్ కలర్ పెన్తోనే చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. ఒక ఫోటో పెట్టేసి ఆ ఫోటో కిందనే మీరు బ్లాకింగ్తో మీరు సైన్ చేసి దాన్ని మీరు కరెక్ట్గా ఇది చేసుకొని డైమెన్షన్స్లో అప్లోడ్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ గో టు వెబ్సైట్ ఇచ్చారు. తర్వాత అప్లై ఆన్లైన్, తర్వాత అప్లికేషన్స్ లింక్, దాంట్లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ దగ్గర వెళ్తారు. తర్వాత మీ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ విధంగా అయితే మీరు కన్ఫర్మ్ చేస్తారు డీటెయిల్స్ అన్ని కూడా. తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ యువర్ ఏదైతే జనరల్ నెంబర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సైన్ అవ్వడానికి అప్లికేషన్ ఫ్రమ్ అండ్ తర్వాత ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి ఎంటర్ చేస్తారు. తర్వాత చూస్ పేపర్ సెలెక్ట్ చేసుకుంటారు. పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ యాజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద అని చెప్పేసి అక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఉంటే దాని ప్రకారంగా మీరైతే ఇవ్వాలి. ఆ తర్వాత మీకు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకునేది కనుక ఇక్కడ సబ్మిట్ అదర్వైజ్ ఎడిట్, మీరు ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసుకొని అంత కరెక్ట్ ఉన్నది ఓకే, లేకుంటే ఎడిట్ అనేది ఉంటుంది అక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకుని అయితే మీరు చేయగలరని చెప్పేసి తర్వాత పేమెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఆ పేమెంట్ అనేటువంటిది చేస్తారు. తర్వాత కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకు అనేటువంటిది ఇక్కడ వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ అనేది చూడొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఫీ పర్టికులర్స్ అని చెప్పేసి ఒక 1000 రూపీస్ అయితే కంపల్సరీగా అందరు కూడా పే చేయాల్సింది. అంటే ఎన్ని పేపర్లు అప్లై చేస్తే అన్ని థౌసండ్స్ అనేటువంటి కంపల్సరీగా చేయాల్సిందని ఇచ్చారు. తర్వాత ప్రాసెస్ ఫర్ కండక్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 2 సెషన్లు ఎలా ఉంటాయి దాని గురించి ఆల్రెడీ మీకు నేను చెప్పాను. ప్రాసెస్ ఇక్కడ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఏ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇక్కడ సెంటర్స్ ఇవన్నీ కూడా దాని ప్రకారంగా అయితే ఇస్తారు. ఇది మీరు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ఏపీటెట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావచ్చు, మండల డివిజన్ హెడ్ క్వార్టర్ అక్కడ నుంచి ఉంటాయని చెప్పేసి నార్మలైజేషన్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాల్ టికెట్స్, ఇక్కడ మీరు హాల్ టికెట్స్ మొత్తం 25 జూలై నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ మనకి ఆగస్ట్ 5న 2026 అయితే ఉంది. అబ్జెక్షన్ అన్కి అనేటువంటిది మీకు ఒక టైం అనేటువంటి ఇచ్చారు. ఆ టైంలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అక్కడ నుంచి మీరు అబ్జెక్ట్ చేయవచ్చు. తర్వాత హెల్ప్ డెస్క్ అని చెప్పేసి మీకు వెబ్సైట్ వెళ్ళగానే కింద మీకు నేను చూపిస్తాను. తర్వాత అక్కడ నుంచి మీరు మీ యొక్క లీగల్ జ్యూరిడిక్షన్ అయితే ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి చూడొచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇది నోటిఫికేషన్ రిలీజ్డ్ బై తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం వెబ్సైట్లో చూద్దాం ఏ విధంగా ఉంటుంది. అయితే అంతకంటే ముందుగా సిలబస్ గురించి, సిలబస్ ఏ విధంగా ఉన్నటువంటి ఇప్పుడు మీకు చూసేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ సజెస్టివ్ సిలబస్ ఫర్ ఏపీ టెట్ జూన్ 2026 అని చెప్పేసి క్లియర్గా మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి మరి సంబంధించినటువంటి ఏవైతే ఇచ్చారో మనకి మీ సబ్జెక్ట్ వారీగా అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ కంటెంట్స్ అని ఉంటుంది. ఈ కంటెంట్స్ ప్రకారంగా మీరు ఏ దానికైతే అప్లై చేస్తున్నారో ఆ దగ్గర నుంచి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ క్లియర్గా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 అని చెప్పేసి ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. చైల్డ్ డెవలప్మెంట్, తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని చెప్పేసి, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ స్టడీస్. అంటే ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఏవైతే మనం ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మాట్లాడుతున్నాం దాంట్లో మరి ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మీరు చూసి చేయాలి. మరి లాంగ్వేజ్ 1లో మరి ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది, హిందీ వాళ్ళకైతే హిందీ, ఈ విధంగా మీకు సబ్జెక్ట్స్ మీకైతే సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి కన్నడకి సంబంధించి కన్నడకి, ఇలాగ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి రిలేటివ్గా అన్ని ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇంగ్లీష్ సంబంధించినటువంటిది ఇచ్చారు. ఇలాగా మనకి ప్రతి ఒక్కటి కూడా ఎవరి సబ్జెక్ట్స్ ఎవరిది ఏ దాంట్లో రాసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ దాంట్లో వెళ్ళేసి మీరు ఇక్కడ నుంచి సిలబస్ అనేటువంటిది మీరు ఇట్లా చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇంకా పేపర్ 1 సంబంధించి అదే ఉంది. ఇక్కడ మనకి కింద వెళ్తే కనుక లాంగ్వేజ్ అంటే ఏదైతే మరి పేపర్ 2A 2Bకి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనకి సజెస్టివ్గా అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్కి అయితే ఇక్కడ చూడండి ఉర్దూ, హిందీ ప్రతి దాంట్లో కూడా అయితే ఉంది. ఎవరైతే మరి అప్లై చేసుకుంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ సంబంధించి ఇచ్చారు. ఇలాగా ప్రతిది కూడా క్లియర్గా మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఓకేనా, సోషల్ స్టడీస్ సంబంధించిన వాళ్ళ సపరేట్ సిలబస్ ఇదంతా కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే మీరు ఆ టాపిక్స్ అన్ని కూడా చూసేసి ఆ విధంగా అయితే
ప్రిపేర్ అవ్వాల్సిన ఇదైతే ఉంటుంది. అయితే ఒకసారి మరి సిలబస్ గురించి కూడా ఒకసారి చూడండి. టెక్స్ట్ బుక్స్ టాపిక్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే దాని తగ్గట్టుగా మీరు నీట్‌గా చూసుకొని 1, 2 సార్లు చూడండి. ఇదంతా కూడా మనకి ఇక్కడ నుంచే ప్రతీది కూడా అంటే ఈ లాస్ట్‌లో మనకి ఇక్కడ చూసినట్లయితే గనక చూడండి 1A, 1B తర్వాత మరి ఇక్కడ ఎవరైతే ఏదైతే మరి స్పెషల్ ఎడ్యుకేషన్స్ సంబంధించి ఇక్కడ ఉంటుందో వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చుంటారు. చూడండి రైట్. సో ఇట్లాగా మనకి క్లియర్‌గా సిలబస్ అనేటువంటిది ఇచ్చారు. దాంట్లో అంటే ఎన్ని పార్ట్‌లు అయితే ఉంటాయో అన్ని పార్ట్‌కి సంబంధించి క్లియర్‌గా వాళ్ళకి ఇదిగా ఒక సజెస్టివ్ సిలబస్ అనేటువంటిది ఇచ్చారు. ఈ సిలబస్ చూసుకొని మీ యొక్క ఇప్పటి వరకు అయితే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టింటారో అయితే ఈ రోజు నుంచి మనం లెక్క పెట్టుకుంటే గనక అంటే జూన్ 5 నుంచి లెక్క పెట్టుకుంటే గనక మనకి 60 రోజులు అనేటువంటి సమయం అయితే ఉంది. ఈ 20 రోజుల్లో మీ యొక్క ప్రిపరేషన్ అంటే ఒక 15 రోజులు అటు ఇటు అప్లికేషన్ చేసినా 40 రోజులు అనేటువంటిది టైం ఉంది కాబట్టి ఆ టైంలో మీరైతే అప్లై తొందరగా చేసేసుకోండి. ఎంత తొందర అయితే అంత తొందరగా అప్లై చేసేసి సజెస్టివ్ సిలబస్ ముందు పెట్టుకొని ఆ విధంగా అయితే మీరు ప్రిపరేషన్ అనేటువంటి కొనసాగించింది. ఇంతకుముందు నుంచే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా రివైజ్ చేసుకొని ఏదైతే సిలబస్ ఉంటుందో ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే చాలా చోట్ల మీకు ప్రాక్టీస్ చేసి ఉంటాయి కదా, అక్కడ మీరు కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయండి. అక్కడ మీకు ఏమైనా గ్యాప్స్ వస్తున్నట్లయితే ఎక్కడ గ్యాప్స్ వస్తున్నాయి మీరు అన్ని దాన్ని నోట్ చేసుకొని ఒక టైం టేబుల్ అనేటువంటిది వేసుకొని ఆ టైం టేబుల్లో కనుక మీరు మంచి చేసుకున్నట్లయితే కనుక ఒక మంచి కంబ్యాక్ చేసుకొని మంచి స్కోర్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదివేసిన తర్వాత సాయంత్రం పూట ఒకసారి టెస్ట్ అనేటువంటిది చేసేస్తే కనుక ప్రాక్టీస్ టెస్ట్లో సో చదివింది మీకు ఎంతవరకు చేయగలుగుతున్నట్టు మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సో దానికి మళ్ళీ రాత్రంతా అనాలిసిస్ చేసుకొని మళ్ళీ రేపటి రోజున ఏదైతే గ్యాప్స్ ఉండిపోయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ ఆ విధంగా మీరు ఇక్కడ మంచి ప్రిపరేషన్ అనేటువంటిది అంటే మీరు ఈరోజు చదివింది మళ్ళీ వదిలేకుండా ఈరోజు చదివిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ఈరోజు చదివింది చేసిన దాన్ని రివైజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే బాగా గుర్తుంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు మంచి ప్రిపరేషన్ అయితే చేయండి. దానికోసం అయితే ఒక ప్లాన్ అనేటువంటిది చేసుకోండి. ఇక్కడ ఎవరు ఎట్లా ఉన్నా కూడా మీరు మీకు ఏదైతే కేటాయించిన టైం ఉంటుందో ఆ కేటాయించిన టైంలోనే మీరు మంచిగా ప్రిపరేషన్ అయితే చేయండి. మాకు ఇట్లా వస్తేనే వస్తుంది అనేటువంటిది ఏమి ఉండదు. మీకు ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు అదేం కాదండి. ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి ఫస్ట్ మీరు మీలో ఉన్నటువంటి టెన్షన్స్ ఏవైతే కన్ఫ్యూజన్స్ భయాలు అన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ వదిలిపెట్టండి. ఫస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ ముందు పెట్టుకోండి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా మంచిగా దగ్గర కూర్చొని బాగా అప్లై చేసుకోవచ్చు. మీరే మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు అండి. చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సజెస్టివ్ సిలబస్ ముందు పెట్టుకోండి. టాపిక్స్ ముందు పెట్టుకొని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయి చదువుకుంటూ వెళ్ళిపోవడం. అంతేగాని ఒకరు వాళ్ళు ఇది అన్నారు వీళ్ళు అది అంటున్నారు ఇంత వస్తాయంట ఇంత వస్తే మాకు డిఎస్సీలో ఉంటుందంట, డిఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, డిఎస్సీలో మరి మా పోస్ట్ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచనలు మొదలు పెట్టుకుంటే కనుక మీరు డిస్టర్బ్ అవుతారు. టైం అనేది అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే సాధించాలనుకుంటారో అది వెనకబడిపోతారు. కాబట్టి అదంతా కూడా ఆలోచించకండి. ఫస్ట్ ఇక్కడ టెట్ క్వాలిఫై అయితేనే మనం డిఎస్సీ గురించి ఆలోచిస్తాం. టెట్ క్వాలిఫై కావాలంటే ఫస్ట్ మీరు ఫ్రీ మైండ్తో మంచి బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ ఆ స్కోర్ ఎంతైనా రండి కానీ మీ యొక్క ప్రయత్నం అంతా కూడా పెట్టండి. ఒక 100% అయితే మీరు ప్రయత్నం చేస్తే ఆ 100% ప్రయత్నం చేసిన తర్వాత మీరు క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు డిఎస్సీ గురించి ఆలోచించండి. ఇక్కడ వచ్చినటువంటి టెట్లో మార్కులు వచ్చిన దాన్ని బట్టి డిఎస్సీలో ఎంత ప్రిపరేషన్ అవ్వాలి, అందులో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్లలో మీ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే మీ యొక్క సబ్జెక్ట్ స్పెషలైజేషన్ దాంట్లో మీరు మంచిగా అయితే చేసుకొని అక్కడ మీరు మంచిగా స్కోర్ చేసుకుంటే కనుక అప్పుడు కంపల్సరీగా డిఎస్సీలో ఒక పోస్ట్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. లేదా చాలా వరకు కూడా ఇట్లా టెన్షన్స్ అన్ని పెట్టుకొని వస్తాయా రావా అవి ఇవి అని చెప్పేసి చాలామంది కూడా కోల్పోతున్నారు. మరి గత డిఎస్సీ 2025 చూసుకున్నట్లయితే కనుక దాంట్లో కూడా అలాగే జరిగింది. కాబట్టి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నది అంతా కూడా మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. మరి లేకుండా ఒకసారి చూడగలరు. మనకి వెబ్సైట్లో కూడా డిఎస్సీ 2025 అని చెప్పేసి క్లియర్గా అక్కడ ఫైనల్ కీస్ కానీ అలాగే సెలక్షన్ లిస్ట్ కానీ అంతా కూడా పెట్టడం జరిగింది. ఒకసారి మీరు అది కూడా చూడగలరు. మరి అక్కడ అప్డేట్ చేసింటే మరి ఏమైనా చూడలేము. సో ఒకసారి మనం వెబ్సైట్లో వెళ్ళి చూద్దాం ఏ విధంగా వెబ్సైట్ ఉంది, ఎలా అప్లై చేయాలి, ఎలా లాగిన్ చేయాలి. అక్కడ నుంచి అయితే మనకి ఓటీపీస్ అనేటువంటిది అడుగుతుంది. అడుగుతున్న తర్వాత ఆ ఓటీపీస్ ఇస్తూ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే ఇందుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఇప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని చేసుకోండి. అప్పుడు నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే హైప్ చేయండి. మరి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలని వారు జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయగలరు. టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఉన్నాయి. ఈ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అప్డేట్స్ అన్ని పొందొచ్చు. అయితే నేను ఈ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే సిలబస్ ఉందో, ఏదైతే నోటిఫికేషన్, ఏదైతే బులెటిన్ ఉందో అది కూడా నేను అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఛానల్ వెళ్ళి ఒకసారి చూడండి. మరి సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ మీకు ఏమైనా ఎలిజిబుల్ అంటే ఫ్రీగా మీకు ప్రాక్టీస్ టెస్ట్ పరంగా అయితే చూడొచ్చు. అలాగే ఎవరైనా మరి హిందీ కోసం కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్టు కనుక వాళ్ళు ఒకసారి వెళ్తే కనుక ఛానల్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ మీకు ఉన్నాయి. మంచి హెల్ప్ అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు లేట్ చేయకుండా వెబ్సైట్లో చూసేద్దాం. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను కదా, ఆ లింక్ ద్వారా క్లిక్ చేయగానే ఇలా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది.
వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. టెట్ టు డిఎస్సి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ మనకి ఇక్కడ డేట్ చూసినట్లయితే కనుక 5/6/2026 అని చెప్పేసి, అలాగే లాస్ట్ ఎండర్ డేట్ వచ్చేసి 8/7/2026 అని చెప్పేసి ఉంది. ఇక్కడ నుంచి మీరు కనుక ఒకసారి పాస్వర్డ్ ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ గురించి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే రిజిస్టర్ అవ్వాలి కదా, దాన్ని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే క్యాప్చా ఉందో అది ఓకే చేసి సబ్మిట్ చేసి కనుక మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ ద్వారా నుంచి మళ్ళీ మీరు లాగిన్ అయి చేయాలి. సో ఒకవేళ కనుక మీరు లాగిన్ అయితే పాస్వర్డ్ అది లేదని కనుక దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ రాగానే ఇక్కడ మీకు ఏదైతే అడుగుతుందో ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ ఇచ్చేసి మీరు తర్వాత క్యాండిడేట్ ఏదైతే ఉందో ఎంటర్ యువర్ క్యాండిడేట్ ఐడి, ఈ రెండు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా తర్వాత మీరు మళ్ళీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కింద చూడగానే మనకి దీనికి సంబంధించి చూడండి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది కదా, ఇక్కడ నుంచి మీరు ప్రతిదీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెంటేటివ్ షెడ్యూల్ ఉంది, అలాగే మనకి సిలబస్ అనేటువంటి డిస్ప్లే అవుతుంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది, ఇలాగ డిస్ప్లే అవుతాయి. తర్వాత కింద మనకి ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి, ఒకవేళ మీరు యూజర్ ఐడి కూడా మర్చిపోయిందంటే కనుక మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అంటే కనుక మీ యొక్క ఇది అనేటువంటిది ఐడి అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కింద మనకు సంబంధించి ఏదైతే మీకు జీవోస్ కావచ్చు, అలాగే షెడ్యూల్ సిలబస్, ఇక్కడ నుంచి కూడా సిలబస్ చూడొచ్చు, నోటిఫికేషన్ మనకి తర్వాత షెడ్యూలు, తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇలాగా మనకి యూజర్ మాన్యువల్, ఇంకా మనకి యూజర్ మాన్యువల్ అనేటువంటిది ఇంకా రావాల్సి ఉంది, త్వరలోనే అప్డేట్ అవుతుంది. ఇది కూడా FAQs అనేటువంటిది మీకు ఏమైనా డౌట్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే DSC 2025 అనేది ఇక్కడ నుంచి మరి మీరు ఇది క్లిక్ చేయగానే ఇంతకుముందు ఏవైతే నోటిఫికేషన్ కావచ్చు, వేకెన్సీస్ కావచ్చు, అలాగే షెడ్యూల్ కావచ్చు, తర్వాత అంత ప్రొసీజర్ అంతా ఏమైతే ఉంది ఎగ్జామ్ సంబంధించి ఇనీషియల్కి కావచ్చు, తర్వాత ఫైనల్కి సంబంధించి, తర్వాత మెగా DSC సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్టు ఫస్ట్, తర్వాత సెలక్షన్ లిస్ట్ అని ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఒకటొకటి చూసుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ కూడా అక్కడ కూడా చేయొచ్చు. అయితే మాక్ టెస్ట్ మనకి అవైలబుల్ అయితే అని చెప్పారు. సో అవైలబుల్ అన్నప్పుడు దానికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇక్కడ మరి ప్రెస్ నోట్ ఏదైతే మనకి రిలీజ్ చేస్తారో వాటికి సంబంధించి టెట్ 2025 సంబంధించి మరి ఇక్కడ మీరు ఏదైతే జీవోస్ కావచ్చు, అలాగే నోటిఫికేషన్ అప్పటిది, తర్వాత సిలబస్ ఏ విధంగా ఉంది, తర్వాత షెడ్యూల్, తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే కనుక, తర్వాత FAQs, తర్వాత మాక్ టెస్ట్ సంబంధించి ఇక్కడ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ టెస్ట్ అంటాం కదా, ఇది క్లిక్ చేయగానే దీని మీద సో మనకి అవైలబుల్లో ఉన్నాయి చూడండి. పేపర్ ఇక్కడ 2B 1 SGT ఏ రోజున ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించిన ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఇచ్చారు కదా. దీని మీద క్లిక్ చేయగానే మనకి అప్డేట్ అంటే ఇట్లా వస్తుంది. సో ఈ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం లాగిన్ అయినటువంటి కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. ఆ విధంగా చేయగానే మనకి కింద ఇక్కడ మీరు చూసినట్టు కనుక చూడండి, కాంటాక్ట్ అని చెప్పేసి ఫర్ ఎనీ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కనుక ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వర్కింగ్ అవర్స్లో టైం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ టైం లోపలనే మీరైతే ఇక్కడ చేయొచ్చు. అయితే ఇక్కడ నుంచి మరి ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలి కదా. ఇక్కడ మీరు పైన ఒకసారి రండి, పైన రాగానే మీరు మొబైల్లో చేస్తున్నారు కనుక ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది రైట్ సైడ్లో, క్లిక్ చేయగానే కింద మీకు ఇక్కడ డిపార్ట్మెంటల్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ దగ్గర న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఒకవేళ ఆల్రెడీ చేస్తుంటే పర్లేదు, డైరెక్ట్గా మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చే చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఆధార్ నెంబరు, తర్వాత క్యాప్చర్ ఇచ్చేసి తర్వాత ప్రొసీజర్ అంతా చేసేసుకొని, ఏదైతే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేటువంటిది, తర్వాత ఇక్కడ మీరు ఆ లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్ అంటే మీ డీటెయిల్స్ అక్కడ వస్తాయి. అక్కడ నుంచి మీరు ఫర్దర్గా అన్ని కూడా చేయాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. మరి నచ్చింది అనుకుంటాను, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. అలాగే మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అప్డేట్స్ అనేది పొందొచ్చు. మరి ఛానల్ని సపోర్ట్ చేయాలంటే వారు టైటిల్ దగ్గర జాయిన్ బటన్ కనిపిస్తుంటుంది, ఆ జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే టెలిగ్రామ్ మీకు క్లాసెస్ సంబంధించి సైకాలజీ, అలాగే హిందీ వాళ్ళు ఎవరైనా ఉండే కనుక హిందీకి సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసి మీ యొక్క మంచిగా ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎడ్+ ఛానల్ మీ దగ్గర నుంచి ఒక మంచి అవుట్పుట్ రావాలని చెప్పేసి, మంచి స్కోర్ సాధించాలని చెప్పేసి, అక్కడ నుంచి మళ్ళీ DSCకి మంచిగా ఎలిజిబుల్ అయ్యి DSCలో కూడా మంచి జాబ్ కొట్టాలని ఈ ప్రాసెస్ ఏదైతుందో మీరు అంతా కూడా టెన్షన్ పడకుండా మీరు ఏదైతే అనుకున్నారో ఫస్ట్ దాన్ని ముందు పెట్టుకొని ఆ విధంగా ఆ ప్రాసెస్ విధంగా మీరు చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళినట్లయితే స్కోర్ మంచిగా సాధిస్తారు. అక్కడ నుంచి కూడా మంచిగా ఉంటుంది తర్వాత అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు జాగ్రత్తగా నుండి సురక్షితంగా ఉండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై